మరి విఠల్ స్వామి వారు ఇక్కడ కార్యక్రమాలు పిలుస్తున్నారు. నన్ను పిలిచారమ్మా, నేను బాగా బిజీగా ఉండి కార్యక్రమాలు పక్క పెట్టుకొని వచ్చాను. నేను కూడా మరి భట్ల స్వామి వారు కూడా ఆయన కూడా ఎప్పుడు బిజీలోనే ఉంటారు. చక్కగా అదృష్టం ఇంతమంది స్వాములతో ఈ కార్యక్రమం జరగాలనేది మనందరికీ కూడా ఆనందదాయకం అన్నమాట. తిరువురు అంటేనే ఒక సంపద. మీ సంపద ఒకటేంటమ్మా, ఇక్కడ ఇస్తే అందరూ దక్షిణ ఇస్తారండి, 10 రూపాయలు. అది ఎక్కడా లేదండి ఆ పద్ధతి. ఈ యొక్క తిరువురులోనే ఉండేది. నేను చాలా ధనుర్వాసంలో మీ దగ్గర ధనుర్వాసం చేస్తే నాకు ఒక 65,000 వచ్చినాయండి. అవి నాకు పైసా వచ్చిన మా రాముడికి ఇచ్చాను. ఈ దాంట్లో మాకు అక్కడ కార్యక్రమాలన్నీ పూలతో సహా భోగంతో సహా ప్రతిదీ కూడా అందులోనే తీసుకొని ఖర్చు పెడుతున్నానండి. ఒకసారి ధనుర్వాసం చేస్తే నాకు 65,000 వచ్చాయి ఈ అప్పట్లో. కాబట్టి ఆ డబ్బుల్లో స్వామికి ఇచ్చాను. చాలా మీ సంపద మరింత పెరుగుగాక. మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ వ్యాపారాలన్నీ కూడా బాగుండి. అందుకనే వైశ్యో ధన సమృద్ధ శాతం ఎవరికి ఇవ్వలేదండి. అందుకమ్మా ఒకటి చెప్తాను, మన కులాలు 4. భగవంతుడి నుంచి వచ్చినటువంటి కులాలు 4. అది భగవంతుడి నుంచి. ఎక్కడి నుంచి వచ్చాయండి? బ్రాహ్మణోస్య వపవాసి. బ్రాహ్మణులు ఇక్కడి నుంచి రాగానే వాళ్ళకి జ్ఞాన సంపన్నులు అని పేరు పెట్టారు. తర్వాత బాహు రాజన్య కుట. రాజులు ఇక్కడి నుంచి వస్తే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించమని చెప్పారు. ఇప్పుడు రాజులు ఉన్నారండి, ఏనాడో పోయి. తర్వాత వైశ్యోద ఇక్కడి నుంచి ఈ ఊరు తద్వైశ్య. వైశ్యులు అంటే కోమటి వారి ఇక్కడి నుంచి రాగానే వారికి ఏం చెప్పారంటే, మీరు దొరకని వస్తువుని దొరికే చోటికి చేర్చి వ్యాపారం చేయమని చెప్పారు. ఎంత కష్టమైనా దొరకని వస్తువుని దొరికే చోటుకు చేర్చి 10 మందికి అది మీరు విక్రయించి కొంచెం లాభం తీసుకొని మీరు వ్యాపారం చేయమన్నారు. మళ్ళీ శూద్రుడు పాదాల నుంచి వచ్చారు 4 కులాలు. మళ్ళీ రామానుజుల వారు ఏం చెప్తారు తెలుసండి, ఈ 4 కులాల వాళ్ళు సమాశ్రయం అయితే అంతా వైష్ణవం. ఇందులో వాళ్ళు ఏమాత్రం తేడా లేదు. సమాశ్రయం. ఇక్కడ మనకి శంకు చక్రాన్ని వేశారు, మీరంతా దర్శించారు. చక్రంలో ఏముందండి? ఇప్పుడు ఒక మాట చెప్తారు, శంకర్లో ఏముంది? రామానుజుల వారు వెంకటేశ్వర స్వామికి వారి యొక్క శంకు చక్రాలు వారి మేనమావ గారు తొండమాన చక్రవర్తుల వారికి ఇచ్చిన తర్వాత పాపం ఆయన పోయినాయి. అప్పుడు రామానుజుల వారు వచ్చి ఆ శంకు చక్రాలను ఇచ్చారు. ఆ శంకు చక్రాన్ని ఇస్తే ఏం చెప్పారు తెలుసండి? సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్యమే. మరి చక్రాన్ని పాంచజన్య నిజద్వాన ధ్వస్త పాతక సంజయ పాహిమాం పాపినం ఘోరం సంసారాగ్నవ పాతినం అని ఇచ్చి రామానుజుల వారు ఒక నియమం పెట్టారు. అంటే రిజర్వేషన్ టికెట్ ఇచ్చారు. టికెట్ పారేసుకుంటారా ఉంచుకుంటారా చెప్పండి? టికెట్ ఏంటి? శంకు చక్రాన్ని సేవించడం అంటే టికెట్ తీసుకోండి. మీకు టికెట్ వచ్చేసిందండి. మరి టికెట్ పారేసుకుంటారా ఉంచుకుంటారా చెప్పండి? పారేసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ తీసుకోవాలి. అరే ఎన్నిసార్లు తీసుకుంటారండి టికెట్ చెప్పండి? ఒకటేసారా? ఇప్పుడు చెప్తా. శంకు చక్రం ఎప్పుడైతే దర్శించి సేవించామో దానికి ఏం చేయాలి? ఆ టికెట్ ఎప్పుడు పోయినట్టు మధు మాంసం తింటే పోయింది. మళ్ళీ దర్శించుకోవాలి. మళ్ళీ అందుకే మాంసం తినకూడదు. మాంసం తింటే ఆ టికెట్ పనిచేయదు. మీరు చూసారు ఇక్కడ శంకు చక్రాలు ఇప్పుడు అభిషేకం చేశారు కదా, ఆ శంకు చక్రం ధరం. సరే, చక్కగా విఠల్ గారు భట్ల స్వామి ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. ఆరాచార్యులుగా చేసి పెరుమాళ్ళకి విశేషమైన సేవ అందించారు. అలాగే బరింగడి శ్రీనివాసాచార్య గారు సొంత మామగారు, వారి పెద్దమ్మాయిని మన దాసరేశ్వర దేవాలయంలో పనిచేశారు కదా శ్రీనివయ్య గారు, వాళ్ళ యొక్క సొంత మామగారు. వాళ్ళు వీళ్ళ పెద్దమ్మాయిని ఇచ్చారు. ఎంత పరమ భక్తులు అంటే పరమ భాగవతోత్తములు, మాకు గురుతుల్యులు మా శ్రీనివాసాచార్య గారు. అయ్యా మీరు రావాలి అంటే ఆయనకు ఉన్నటువంటి సమయాలన్నీ కూడా అవన్నీ షెడ్యూల్ని పక్కకి పెట్టి మా కోసం రామచంద్ర స్వామి వారి పిలిపిది తప్పకుండా వస్తారని అన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎంత గొప్ప విషయాలు ఇప్పుడు మనకు ప్రశ్నించారు. మనకి నిజంగా గొప్ప అదృష్టం. ఇక్కడికి రామాయణం జరుగుతుంది కదా, మొదటి నుంచి చివరి దాకా కూడా. ఈరోజు చివర మళ్ళీ పునర్వసు నక్షత్రానికి ఇచ్చేసిన 29వ రోజు ఇవాళ.
విశేషంగా ఈ పునర్వసు నక్షత్రానికి రేపు ఉదయం మనకి కళ్యాణము పట్టాభిషేకం కూడా జరుగుతుంది. ఇవాళ ఆల్రెడీ 108 కలశాలతో హోమంతో కూడినటువంటి కలశాలను అన్నింటికీ ఆహ్వానం చేసుకుని వారిని పూర్ణాహుతి పూర్తి చేసుకుని ఇప్పుడు ఈ ప్రధాన కలశాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి వచ్చి మళ్ళీ అభిషేకం పూర్తి చేసుకుంటాం. అది అయిపోయిన వెంటనే మనకి సంక్షేమ రామాయణ హవనం, రామరక్షా స్తోత్రం అనిసూక్త సహిత సంక్షేమ రామాయణ హవనం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఈరోజు శాంతమరే మనం తెలియజేసుకుంటాం రామాయణ పారాయణం మొత్తానికి కూడా. కాబట్టి ఈ విశేషమైన సందర్భంలో ఇక్కడికి ఎంతో మంది దేవతలు ఎవరో ఒక రూపంలో వస్తుంటారు, గొప్ప గొప్ప ఋషులు వస్తుంటారు, సమస్తమైనటువంటి రామభక్తులు వస్తుంటారు ఏదో ఒక రూపంలో. ఇక్కడ రెండు గొప్ప విషయాలు జరిగినాయి. అది నేను పూర్ణావతి అయిపోయి మహాపూర్ణావతి అయిపోయిన తర్వాత చెప్తాను. చాలా గొప్ప విశేషాలు, భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రతీకైనటువంటి 2 సంఘటనలు జరిగినాయి. ఆ 2 సంఘటనలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ 4 రోజుల కాలంలో. విశేషంగా శ్రీనివాసాచార్య గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు వచ్చినందుకు వారి ఒక రామచంద్ర స్వామి వారికి ఆస్థానంలో ఎంతో మంది విశ్వామిత్రుడు, గౌతమసుడు, అలాగే మన యొక్క వశిష్ఠులు వారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళందరూ వీరి ఇలాంటి గొప్ప గొప్ప భాగవతోత్తమ రూపంలో ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ సాక్షాత్ రామచంద్ర స్వామి వారు అంటే ఆయనకి ఎనలేని ప్రేమ, అందులో అష్టలక్ష్మి కటాక్షం. అమ్మవారిని పూజ చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి విజయదశమి కార్యక్రమాలకి. అది ఆ 9 రోజుల నవరాత్రులు ఎంత భోగ్యంగా చేస్తారు. అలంకరణ చూడటానికి నేను వెళ్ళాలి. రెండోది వారి చేతితో ప్రసాదం పెడితే చెంజీయ స్వామి వారికి కూడా చాలా ఇష్టం లేదండి. చూసారా, వాళ్ళ భక్త స్వామి వారు, మన శ్రీనివాసాచార్య గారు, చెంజీయ స్వామి వారు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా వచ్చి నిలబడ్డారు. కాసేపట్లో రామకృష్ణాచార్య గారు కూడా వస్తున్నారు, బయలుదేరారు ఆల్రెడీ. అలా మన రేంజర్ నుంచి వారు భాగవతోత్తరం అందరినీ మనకు తెలిసిన వాళ్ళందరినీ రామచంద్ర స్వామికి ఎవరెవరు తెలియజేసిన వాళ్ళు తెలియజేశాం. వాళ్ళందరూ కూడా చక్కగా వస్తున్నారు. వచ్చినటువంటి స్వాముల్లో గొప్ప గొప్ప మహర్షులు చూసుకోండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఆతిథ్యాన్ని ఇచ్చి వారిని సత్కరించుకొని మీరు వెళ్ళవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తాం. మళ్ళీ రాదు అవకాశం. జయ శ్రీమన్నారాయణ. రాధే గోవింద రాధే 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 గోవింద రాధే 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 గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర బృందావన చంద్ర బృందావన చంద్ర తులసి వనమాల తులసి వనమాల తులసి వనమాల తులసి వనమాల అనాథనాథీనాథంగో రాధే గోవింద అనాథనాథ దీన బంధో రాధే గోవింద అనాథనాథ దీనాథంగో రాధే గోవింద అనాథనాథ దీన బంధో రాధే గోవింద రాధే 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 గోవింద రాధే 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 గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర తులసి వనమాల తులసి వనమాల అనాథనాథ దీనాథంగో రాధే గోవింద అనాథనాథ దీన
కూడా వేయించేశారు ఈ కార్యక్రమానికి. రామచంద్ర స్వామి వారి యొక్క ఆహ్వానం మేరకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. విశేషంగా భగవంతుడు ఎవరిని ఇక్కడికి రప్పించాలి, ఎవరితో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనేది ముందే రాస్తాడు. వారు వచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ వందే రామాయణ. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. సంసారం సవ్యాయ గచ్చతి పుమాన్ విష్ణు బలం శాశ్వతం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. తదుపరి సమాసంయోగం సముద్రో వరదార్థ భాగ్యవంతం రఘువర జనితం మునిప్రణీతం దశ సహస్రవదం ఓం విశాఖ. శ్రీం రామ రామాయ స్వాహా. శ్రీరాఘవం శ్రీరాత్మజమప్రమేయం సీతావతిం రఘుకులాంగైరత్నదీపం ఆజానుభావం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. వైదేహీ సైతం సురద్రముదలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణివే వీరాసనే సుస్థితో. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. అగ్రేవాచేటి ప్రపంచం సుదే తత్వం నిత్యం పరం వ్యాఖ్యాంతం వరదాదికి పరివృతం రామం భజే శ్యామలం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. యథాశక్తి శ్రీకోశోపరి ఆరాధనం కార్యం ధర్మాత్మా సత్సంగస్య నామోదాదృతిర్యడి మోక్షే చ ప్రతిద్వందాసరేణం దహిరావణిం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. తపస్వాచారితం తపస్వి వాగ్యదాంబరం నారదం పరిపప్రచాభామి గిరిమునిపుంగం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. తపస్వాధ్యాయనం తపస్వి వాగ్యదాంబరం నారదం పరిపప్రచాభామి గిరిమునిపుంగం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. ఈ శ్లోకద్వయం పఠిత్వా శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః ఇత్యుక్త్వా పారాయణమారభేద శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచాభామి గిరిమునిపుంగవం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. ఓర్మస్మిందాం ప్రకం లోకే గుణవాన్ కర్తవీర్యవాన్ ధర్మజ్ఞ కుశజ్ఞ సత్యవాక్యోనుడవ్రత. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంతః సమర్థస్య. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞా స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధు అధీనాత్మా విచక్షణః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. సర్వదా విగతస్తబ్ధిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యకర్వ సమస్తైవ తనైక ప్రియదర్శనః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రేణాప్లీయే ధైర్యేణైవ వారివ. ఓం శ్రీం ధనవేన సమస్త్యాగే సత్యే ధర్మైవాపర తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనామిదైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ. ఓం స్వాహా. మత్తయా వాసనతో భరతం భరతాగ్రజః సకామమనవాప్యైవ రామ పాదా ఉపస్పృశతి. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. గ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయ గతే తు పరదే శ్రీమాన్ సత్యసందోచితేంద్రియః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. రామస్తు పునరాలక్ష్యానాగతస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రతియేషః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. ప్రతిష్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాగం రాక్షసం హత్వా శరభంగం దదర్శః. ఓం శ్రీం రామ రామాయ స్వాహా. క్షణం వ్యాప్య గస్య భ్రాతరం తదా గస్య
शोभयामास शरीरादित्य सन्निवय ॐ श्रीं राम रामाय स्वाहा अर्चयामागजात्मानं समुद्रदण्डाम्बरी समुद्रवचनाद्यैवानलं चेतुमकारे ॐ श्रीं राम रामाय स्वाहा पुरीं नन्दामद्दा रावणमाहवे रामसीतामनुप्राप्य परां व्रीडामुपागमन् ॐ श्रीं राम रामाय स्वाहा रामुवाच ततो रामः परुषं च संसदि अमृष्यमाणा सा सीता विवेकचरणं सति ॐ श्रीं राम रामाय स्वाहा ततो दिवजनाः सीतां ज्ञात्वा विगतकल्मषा बभोरा देवतैः ॐ श्रीं राम रामाय स्वाहा कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरं तदेवर्षिगणं कृष्णं राघवस्य महात्मना ॐ श्रीं राम रामाय स्वाहा शिष्यचलङ्गायां राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्तदा रामो विज्वलप्रमोदः ॐ श्रीं राम रामाय स्वाहा देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुस्तकेन विवृतः ॐ श्रीं राम रामाय स्वाहा रामाश्रमं गत्वा रामस्य पराक्रमा भरतस्यान्तिकं रामो हनुमन्तं विसर्जये ॐ श्रीं राम रामाय स्वाहा రెండు అక్షరాల యజ్ఞం చేయడానికి 2 గంటలు సంకల్పం అవసరం లేదు. ఆ 2 గంటలు కూడా రామనామం చదువుకోవచ్చు. అవునా కదా? రామ 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 అంటే చాలు. రామ రామ పాహిమాం రామ రామ రక్షణ. ఈ 2 అక్షరాల యజ్ఞం సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కూడా వేదం అందరూ చదవలేరు కాబట్టి కొంతమందికి పరిమితమైంది కాబట్టి వేదాలతో సన్నిహితమైనటువంటి ఈ రామాయణాన్ని ఎవరైతే చదువుతారో వేదం చదివినంత ఫలితం జరుగుతుంది. అందరికీ అది కలిగింది ఆల్రెడీ. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్క అక్షరం చదివిన, ఒక అక్షరం విన్న, చదివించిన మహాపాతకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంత గొప్ప నామం రామనామం అన్నమాట. బ్రహ్మ అనేటువంటి దాంట్లో రకాల మకారాలే రామ అయిపోయింది. మన రామ అన్నాం అనుకోండి, మనం చేసినటువంటి అనంగానే మనం చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంభ కర్మలన్నీ కూడా పాపాల పుట్టంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మా అంటే మళ్ళీ ఆ పెదవులు మూసేసి మళ్ళీ రాకుండా చేయకుండా మళ్ళీ అలాంటి పాపాల జోలికి వెళ్లకుండా ఎవరైతే దీర్ఘ శరణాగతి పొందుతారో రామచంద్ర స్వామి వారిని, వాళ్ళ పాపాలన్నీ ఆ క్షణంతోనే అగ్నిలో వేసినటువంటి దూసి పింజలాగా భస్మం అయిపోతాయి. మళ్ళీ పాపం అంటదు. రామచంద్ర స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు, నిజాయితీగా ఉంటారు, మోసం చెయ్యరు, క్రమశిక్షణగా ఉంటారు, భగవంతుని పట్ల భాగవతుల పట్ల వాళ్ళు నియమనిష్టలతో వారిని గౌరవిస్తారు, సన్మార్గంలో నడుస్తారు, సత్కార్యాలు చేస్తారు. ఆ విధంగా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 2 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ భక్తులందరి చేత ప్రత్యక్షంగా భక్తుల కొరకే అన్నట్టు భక్తాంజనేయ స్వామి వారు మీ యొక్క స్వహస్తాలతో చేయించుకుంటున్నారు మన అర్చక స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో. ఎంత గొప్ప విశేషం! పరమాత్మ యొక్క మహిమలు ఎంతో గొప్పవి. అవి మనం అన్వయం చేసుకుంటూ ఉంటే దాంట్లో ఒక సముద్రం, కనివి తీరనిటువంటి లోతైనటువంటి భక్తి సముద్రంలో మునిగి తేరేటువంటి అదృష్టం అవుతుంది. అందుకే ఈ దేవాలయంలో 12 మంది ఆళ్వార్ని, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఆళ్వారిని మనం ప్రతిష్టాపన చేసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు పూర్వాచార్య యొక్క పరంపరలో కొనసాగుతున్నటువంటి మన విశిష్టాద్వైత సాంప్రదాయానికి మూల స్తంభాలైనటువంటి ఆళ్వార్లందరినీ కూడా మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుని విశేషంగా త్రినక్షత్ర ఉత్సవాలు, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, ఇలాంటి బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అధ్యయనోత్సవాలు, ఇలా రామాయణ పారాయణ మహాయజ్ఞాలు, ఎన్ని కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఈ దేవాలయం నిర్మాణం అయిన దగ్గర నుంచి ఒక పుష్పక విమానంగా ఉంటూ ఎంతో మంది భక్తుల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో వారి యొక్క భక్తిని స్వీకరించడానికి పరమాత్మ ఎవరో ఒక రూపంలో వస్తూనే ఉన్నాడు. ఒకసారి మేము రామయజ్ఞం చేయాలి అని చెప్పి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామే అనేటువంటి ఓం శ్రీం రామ రామాయ స్వాహా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామే. ఓం శ్రీం రామ రామాయ
स्वाहा ఒక 2 నిమిషాలు. శేఖరపాద భక్తం గోపాలదేశికవరాంత సమస్తబోధం శ్రీ జానకీ సజరణార్పితమానసాత్యం నారాయణార్యేతి వర్యమహం ప్రపద్యే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఒక ట్రైన్లో ప్రయాణం చేసేటువంటి వాడు లాస్ట్ స్టేజీలో ఎక్కిన ఆ ట్రైన్ చేరవలసినటువంటి గమ్యస్థానానికి మొదటి స్టేషన్లో ఎక్కిన వాడు ఏ గమ్యస్థానానికి చేరతాడో చివరి స్టేజీలో ఎక్కిన వాడు కూడా గమ్యస్థానానికి చేరతాడు. ఇవాళ మేము కూడా మీరు 27 రోజులు బట్టి చేసేటువంటి పుణ్యాన్ని ఈ ఒక్క పూట మేము వచ్చి మేము కూడా దాన్ని పొందగలిగేటువంటి ఒక మహత్భాగ్యాన్ని మీరు కల్పించినందుకు మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు, ధన్యవాదాలు. 27 రోజుల పాటు శ్రీరామాయణ పారాయణం చేయడము అంటే నాట్ ఏ జోక్. ఇదేదో తమాషాగా మనం అనుకుంటే చేసేటువంటిది కాదు. అది భగవత్ సంకల్పం, ఆచార్య అనుగ్రహం. ఎందుకంటే 1 గంట కుదురుగా కూర్చోవడమే మన చేత కాదు. మరి అలాంటిది 27 రోజుల పాటు 24,000 శ్లోకాలు మరి రోజు కూర్చొని మీరు చదవగలిగారు అని అంటే ఈ పూర్వజన్మ సుకృతం. దానికంటే ముందు రామాయణం ఎందుకు చదివారో తెలుసునా? రామాయణం అంటే ఎవరి చరిత్ర అనుకుంటున్నారు? రాముడి చరిత్ర కదా, సీతమ్మ చరిత్ర కదా. కృష్ణం రామాయణం కావ్యం సీతాయా చరితం మహతి పౌలస్య వలమిత్యేవ చకార చరితం వ్రత. వారు మీకు చెప్పాడు రాముడి చరిత్ర, సీత యొక్క చరిత్ర, రావణాదుడి యొక్క వధ. ఈ 3 అయితే మనం చదవం. ఈ 3 అయితే మనం చదవం. ఏమండి, రాముడి చరిత్ర మనకెందుకండి, సీతమ్మ చరిత్ర అయితే మనకెందుకట, రావణాదుడి వధ అయితే మనకెందుకు? కేవలం అంత మాత్రమే కాదండి. మరి ఎందుకు చదివామో తెలిసిన రామాయణం అంటే? రామాయణం అంటే ఎవరి చరిత్ర? మీరు పొద్దున్నే లేచిన తర్వాత మొహం కడుకున్న తర్వాత బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం చూస్తారు? అర్థం చూస్తారు. మళ్ళీ బయటకు వస్తుంటే, మళ్ళీ ఇంటికి వెళ్తే, మళ్ళీ పడుకునే ముందు, మళ్ళీ పొద్దున్న లేచాక ఎన్నిసార్లు చూస్తారండి మీ ముఖాన్ని? ఎప్పుడైనా బోరు కొట్టిందా? ఎందుకంటే మన మొహం కాబట్టి. పక్కవాడి మొహం చూడాలంటే రామాయణం అంటే స్వం స్వం చరిత్రం దిక్కేరం పృథివ్యాం సర్వమానవా. రామాయణం అంటే రాముడి చరిత్ర కాదండి, మన చరిత్ర. ఎక్కడైనా దేవుడికి తల్లిదండ్రులు ఉంటారా? నేను మనిషిని కాబట్టి నాకు నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉంది అని చెప్పాడు. రాముడి చరిత్ర అంటే రాముడు అంటే మనిషి, మనిషి అంటే మన కథ కాబట్టి మనకి ఎంతసేపు చదివినా మళ్ళీ ఇంకోసారి చదవమన్నా చదవడానికి సిద్ధం. మనకు ఓపిక ఇస్తాడు భగవంతుడు. రామచంద్రుడు ఇక్కడికి వచ్చి ఎందుకు దేవుడయ్యాడు అంటే తాను ఆచరించవలసినటువంటి, మనిషి చెయ్యవలసిన పనులేవో ఆయన సక్రమంగా చేశాడు కనుక ఆయన దేవుడయ్యాడు. నువ్వు కూడా ఈవేళ ఆ పరిస్థితి. ఇప్పుడు మన ఆచార్యుడు ఉన్నారు, చిన్నజీయ స్వామి వారిని నడిచే నారాయణుడు అంటామే. ఎందుకని? వారు మనిషి అంటే ఎట్లా ఉండాలో తాను ఆచరించి చూపిస్తున్నారు. 70 ఏళ్ల వయస్సు అండి. నభారం మేరు శిఖరం నభారం సప్త సాగరం అహోరాత్రంతు నిర్మాల్యం నభారం భారం అద్భుతం అని చెప్తారు. అంటే స్వామికి నభారం మేరు శిఖరం అంటే భారం లేకుండా మేరు శిఖరాన్ని మోస్తారు. నభారం సప్త సాగరం, ఆ సప్త సాగరాలను కూడా బరువు లేకుండా మోస్తారు. కానీ సూర్యోదయం అయిన తర్వాత అంటే దానికన్నా ముందు కనుక ఆ పుష్పాన్ని తీయకపోతే ఆ పుష్పం మోయలేరు స్వామి. అది ప్రమాదం. మరి ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆడవాళ్ళు తలలో పెట్టుకొని రాత్రి కూడా పెట్టుకోవచ్చు కదా.
మళ్ళీ ఆ భూమిని తాకక ముందు తీయాలండి. ఆ పూని, ఆ పూలతోని పూలు తీసి భూమిని తాకాలి. గుర్తుపెట్టుకోండి, తనలో ఉన్న పూలు ఎంత ఎలా అన్నాడు ఉండేయండి. ఆ పువ్వుని తీసి నమస్తే ప్రియదత్తాయి తుభ్యం దేవీం వసుందరే త్వం మాత సర్వభూతానికి శ్లోకం వచ్చినా రాకపోయినా దండం పెట్టుకుంటే చాలనుకోండి. అయితే ఆ భూమిని తాకక ముందు తీయాలమ్మా. ఇది ప్రమాణం, స్వామికి అది ప్రమాణం. పూలది అదనమాట. మరిన్ని విషయాలు చెప్పుకుందాం. ఆదిదేన మన్యస్వ హరేన మన్యస్వ తలస్వదేన మన్యస్వ దేవతమిద ప్రసువా పూర్ణాహుతి ద్రవ్యమభ్యర్చయేత్ గోవింద శుచిగుడపం నిక్షిప్య సమితదత్తాంచ నిక్షిప్య ఆచేనాభిహార్య द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश पूर्णावलिमुत्तमाञ्जहोति सर्वं मयि पूर्णाहुतिः सर्वमेवाप्नोति अदोऽयं मयि पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा पूर्णाहुतिमुहूर्तः शुभमुहूर्तोऽस्तु गोविन्दा श्री रामचंद्र स्वामी भगवान के ओम पुष्मिल्लोके पिङ्गमानो प्रतिष्ठिताद्येजोवाद्यं तेजो वसोत्तारा तेजस्मै वसोतिजो तेजो मरोन्तेजो कामा वै वसोत्तारा कामानैवावरुन्ते तदराजराष्ट्राभियुक्तत्यं गृहोन्द्रेण सम्पादाद्यं गृहीत्वा महाकुम्भे जयेत् पूर्णकृपागणाक्षफलसिद्धिरस्तु तथास्तु भगवद्भागवताचार्य कृपागणाक्षफलसिद्धिरस्तु तथास्तु भगवद्भागवत कैङ्कर्य योग्यता फलसिद्धिरस्तु तथास्तु जय श्रीमन्नारायण జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఉదయం స్వామివారికి విశేషంగా 108 కలశాలతో అభిషేక కార్యక్రమం, హోమంతో కూడినటువంటి అభిషేకం అష్టోత్తర శతకలశ పూజతో చేసుకొని స్వామివారికి 108 కలశాలతో విశేషంగా తిరుమంజన సేవ చేసుకున్నాం. తదనంతరం సంక్షేమ రామాయణ హవనం పూర్తి చేసుకొని ఆ తర్వాత వేద ఇతిహాస ప్రబంధ పురాణ విన్నపాలని చెప్పుకొని రామాయణాన్ని శాతువరై చెప్పి ఈ రోజుతో రామాయణాన్ని పూర్తి చేస్తున్నాం. ఇది ఈ విధంగానే మీరు ప్రతి సంవత్సరం కూడా వీలైతే చదివే ప్రయత్నం చేయండి. రోజుకో సర్గైన ప్రయత్నం, నిత్యం పారాయణ చేసేటువంటి సర్గాలు గురుముఖంగా చెప్పాను కాబట్టి మీరందరూ కూడా నిత్యం మీరు ఈ సర్గలు పారాయణం చేసుకోవచ్చు. 9 రోజులు చేసుకునే నియమం ఒకటి, పునరోజు పారాయణ చేసుకునే నియమం ఒకటి, ప్రతిరోజు ఒక సర్గ చదువుకునే పారాయణ కూడా ఉంది. అలా కూడా మీరు చేసుకుంటే చాలా విశేషం. రామాయణం చదవడం వల్ల పితృకటాక్షం కలుగుతుంది, ఆచార్య కటాక్షం కలుగుతుంది, రామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరికీ కలుగుతాయి. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, యశస్కరం, ఆయుష్, ధనధాన్య సంపదలు, తర్వాత గౌరవం. ఎవరైతే పట్టాభిషేక సర్గ చదువుతారో భార్యాభర్తల మధ్య ఎడబాటున్న వారు కలిసిపోతారు. వివాహం కాని వారి వివాహం జరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అన్ని సమృద్ధిగా దారిద్ర్యం నుంచి మంచి ధనవంతులు అవుతారు. ఏ కామ్యంతో మనం రామాయణం చదివితే ఆ కామ్యం నెరవేరుతుంది. కానీ రామచంద్ర స్వామిని మనం సర్వాపరాధాన్ని క్షమస్వాన్ని ఒకటి అడగాలి. మన సాంప్రదాయంలో నాకు ఇది కావాలి అని మనం ఏ కామ్యం చెయ్యం. మనకి ఏం కావాలో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎప్పుడు మీకు అది అందించాలో మన యోగ్యతను బట్టి భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఇప్పటిదాకా ఇచ్చినట్టు మన యోగ్యతను బట్టి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి తప్పకుండా భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంతోషాలు, ఎనలేని కీర్తివేసి అంతలేని సంపదలు, నిరంతర భాగవత ఆచార్య కైంకర్య యోగ్యత సిద్ధి మీ అందరికీ కల్పించాలని, నిరంతరం రామనామంతో ఈ దేవాలయం ఇంకా పెద్ద క్షేత్రంగా మారాలని,
మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. గత 6 నెలల క్రితం నేను బ్రహ్మోత్సవంలో సంకల్పం చేశాం. మనం ఏమిటంటే రామాయణాన్ని శ్రీరామ కోటి స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవాలని. ఇది కూడా భగవంతుని ప్రతిష్ఠించే రామకోటి స్తూపం. ఆల్రెడీ నేను ఒక 30 కోశాలు 108 కోశాలు తెప్పించాను. ఒక్కొక్కటి 1,00,000 నామ గ్రంథాలు. అవి 108 మీ అందరికీ కూడా ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ రేపు ఇవ్వడం జరుగుతుంది. ఆ 1,00,000 రామనామ గ్రంథాన్ని మీరు ఒక్కడే కాదు, మీ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరూ, మనవాళ్ళు మనవరాళ్ళు తాతగారు అమ్మమ్మ నాయన అందరూ కలిసి మీ కుటుంబంలో ఒక గ్రూప్గా ఆ 1,00,000 రామనామాన్ని పూర్తి చేసి మళ్ళీ దేవాలయంలో అప్పచెబితే ఒక సుముహూర్తంలో ఇక్కడ రామకోటి స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని సంకల్పం చేశాం. ఆ కోశాలు రేపు కళ్యాణం అయ్యి పట్టాభిషేకం అయిన తర్వాత 108 కోశాలు ఇస్తాం. ఇంకా నేను రాస్తాము అని అంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా 1,08,00,000 రామనామాలతో శ్రీరామ స్తూపాన్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశం చేత తీసుకోవడం జరిగింది. అది నేనే ఇవాళ సంకల్పం చేశా. నా స్వహస్తాలతో